లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. బాలకుల విన్నపములలించు రక్షక, పాలనంబు సీయుమా పరమ పోషక. బాలకుల విన్నపములలించు రక్షక, పాలనంబు సీయుమా పరమ పోషక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుని ఉచితమైన దయాసంకల్పాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా రండి, ఆలకించండి, ఆధ్యాత్మిక దీవెనలు పొందండి. దేవుని వాక్యాన్ని కీర్తన గ్రంథం ఆధారంగా క్రమము తప్పకుండా ధ్యానం చేస్తుండగా దేవుడు స్వయంగా తన భక్తుని జీవిత సాక్ష్యము ద్వారా మనకు సాదృశ్యంగా అందిస్తున్న ఈ వర్తమానములు దైవోపదేశములుగా భావిస్తూ దేవుని లేఖనాల నుంచి మనకు అందించబడుతున్న వాక్యములు గనుక శ్రద్ధతో ఆలకించుటకు ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. రండి, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి
మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన ఆధ్యాత్మిక సువర్తమానములు బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. మీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా ప్రభువా మీరే మాకు విశుద్ధపరచమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 18వ కీర్తన 24వ వచనం నుంచి మనము జ్ఞాపకం చేసుకుందాం. 24. కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడిగా ఉందువు. సద్భావం గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు. ఈ వాక్య భాగం అనగా ఆయన భక్తుడు తన నిర్దోషత్వముల గురించి వివరిస్తూ మరి దేవుడు నాకు ప్రతిఫలము అనుగ్రహించుటకు నా నిర్దోషత్వమే కారణము అంటున్నాడు. మరి వాక్య భాగాన్ని బట్టి బహుశా ఈ కీర్తనలోని ఈ వచనాలు వ్రాసే సమయానికి తాను బెత్షెబా విషయంలో, ఊరియా విషయంలో చేసిన ఆ పాపము, ద్రోహము అది జరగకముందు, లేకపోతే ఆ సంఘటన జరగకముందు ఈ మాటలు వ్రాసి ఉండవచ్చు. ఎందుకంటే దేవుడే స్వయంగా చెప్పాడు, నీవు ఊరియా విషయంలో ద్రోహం చేశావు అని. కాబట్టి నేను యథార్థవంతుడిని లేకపోతే నిర్దోషిని అనే మాటలు ఈ బెత్షెబా ఆ అనుభవానికి ముందటి కాలములో మరి దావీదు పలికిన పలుకులుగా భావించవచ్చు. నో డౌట్ దేవుడు ఆ తర్వాత కాలంలో ఆ 51వ కీర్తన నేపథ్యంలో దావీదు యొక్క పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు క్షమించాడు. దేవుని ఉగ్రత నుంచి దావీదు తప్పించబడ్డాడు. కానీ దావీదు నేను నిర్దోషిని అని చెప్పుకోవడానికి మరి ఆ బెత్షెబా యొక్క వృత్తాంతము అతని హృదయంలో ఎప్పుడు కూడా గాయపరుస్తూ ఉంటుంది, జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కాబట్టి అంత ధైర్యంగా నేను నిర్దోషిని అని చెప్పలేను. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఎదుటివారి పట్ల మనం ఏదైనా అపరాధం చేసినప్పుడు కాలగర్భములు అవన్నీ మర్చిపోవచ్చు, కానీ ఆ సంఘటన జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి కూడా అంతరంగంలో ఒక విధమైన జలరింపు కలుగుతుంది. లేకపోతే ఎవరి పట్ల మనం అక్రమంగా, అన్యాయంగా తెలిసి కానీ తెలియక కానీ ప్రవర్తించాము, కొంతకాలం తర్వాత వారు ఎదురైనప్పుడు వారిని చూడగానే ఒక రకమైన భయం, ఒక భీతి లోపల ఉంటుంది, అంతరంగంలో ఉంటుంది. సో దేవుడు క్షమించినప్పటికీ కూడా ఆ అపరాధ భావన తప్పనిసరిగా దావీదుకు ఉండి ఉంటుంది. కాబట్టి ఈ మాటలు, నేను నిర్దోషిని అనే ఈ మాటలు దావీదు పలికే సమయానికి ఆ బెత్షెబా వృత్తాంతం, ఆ సంఘటన జరిగి ఉండకపోవచ్చు, లేకపోతే ఆ శోధనలోనికి దావీదు పడి ఉండకపోవచ్చు అనేది ఒక భావన. అందుకే అంత ఖచ్చితంగా తాను చెప్పగలుగుతున్నాడు, నా చేతుల మరి ఆ నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా చేతుల నిర్దోషను బట్టి. సో దావీదు ఈ మాట చెప్పగలిగాడు, కానీ మనము చెప్పగలుగుతున్నామా? దేవుణ్ణి మనము శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ప్రార్థించినప్పుడు సో దేవుని ద్వారా పొందే ఆ సహాయం విషయంలో ప్రభువా నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు సహాయం చేయము, ప్రతిఫలం అనుగ్రహించు అని ప్రార్థించగలిగినా లేకపోతే యాచించగలిగిన మరి అనుభవాలు మనకున్నాయా? ఒక్కసారి ఆలోచించాలి. చాలాసార్లు అనుకుంటాం, నేనేం పాపం చేశాను, నాకు ఈ సమస్య వచ్చింది, ఈ కష్టం వచ్చింది అని అనుకుంటుంటాం. కానీ నేను దోషిని కాను, నిర్దోషిని అని చెప్పడం చాలా కష్టం. అదే దావీదు అంటాడు, నేను పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అంటాడు. పాపంలోనే. కాబట్టి ఈ భావన అనగా ఆ ప్రతిఫలాన్ని నేను పొందుతాను దేన్ని బట్టి అంటే నా నిర్దోషత్వాన్ని బట్టి అనే భావన చాలా కష్టం ఒప్పుకోవడం.
ఫర్ ఎగ్జాంపుల్, మనకు ప్రభు నేర్పిన ప్రార్థన ఉంది. యేసయ్య స్వయంగా నేర్పించాడు ప్రార్థన. ఆ ప్రార్థనలో ఒక మాట ఉంది, అది మనము రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించు. ఇంకొక తర్జుమాలైతే మా అపరాధములను క్షమించుమంటూ, మేము ఎవరికైతే అపరాధం చేశామో వారిని మేము క్షమించి ఉన్నలాగున, మేము ఎలా క్షమించామో అలాగా నువ్వు క్షమించు. సో ప్రతిఫలం అనేది మనము చేసిన దానికి ప్రతిఫలం. నేను నిర్దోషినత్వైతే దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతాను, నేను దోషినైతే దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతాను. కానీ ఇక్కడ వాడే పదం ప్రతిఫలం అనే మాట, అది చాలా జాగ్రత్తగా వాడవలసిన పదం. అది కూడా దేవుని దగ్గర ప్రార్థించే సమయంలో, లేకపోతే ఒక సాక్ష్యం చెప్పే సమయంలో, ఐఎమ్ ఇన్నోసెంట్, సో గాడ్ రివార్డ్స్ మీ అకార్డింగ్లీ అనే మాట చెప్పడం కష్టం. ఎందుకు కష్టమని మీరు అడుగుతారేమో, అది మీ ఇష్టం. నా మట్టుకైతే అది కష్టమే. ఎందుకంటే నా నేత్రాలకు నేను నిర్దోషిని, కానీ దేవుని నేత్రాలకు నేను నిర్దోషిని అని నేను చెప్పలేను, ఆయన చెప్పాలి. ఆయన మాత్రమే చెప్పాలి. నాకు నేనుగా నేను నిర్దోషిని చెప్పలేను. తెలుసో తెలియకో కొన్ని అపరాధములు చేసే అవకాశాలు ఉన్నాయి. సో దావీదు ఇక్కడ ఆ మాట మాట్లాడుతున్నప్పుడు చాలా నాకైతే భయం వేసిందండి. ఇంత స్పష్టంగా దావీదు ఎలా చెప్పగలుగుతున్నాడు అని. సో ఇక్కడ రాయబడ్డ మాటలు చూద్దాం. యెహోవా నేను నిర్దోషిగా కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. తన దృష్టికి కనబడిన, అందుకే నేను అన్నాను బెత్షెబా వృత్తాంతం ఇప్పటికీ జరిగి ఉండలేదు కాబట్టి. ఎందుకంటే ఆయనకు మరుగైనది ఏది లేదు కదండి, ఆయనకు మరుగైనది ఏది లేదు కదా. సో ఆ ప్రతిఫలం అనే భావన. అలాగే 20వ వచనంలో దయగల వారి ఎడల నీవు దయ చూపించదవు. ఈ కీర్తన మీద సియోను గీతాల్లో ఒక పాట ఉన్నది, యెహోవా నా బలమ యథార్థమైనది నీ మానం, దయగల వారిపై దయ చూపించదవు, కఠిన ఎడల కఠినము. సియోను గీతాల్లో మంచి చక్కని పాటలు ఉన్నాయండి. వారు ఆనాటి రచయితలు కీర్తనల గ్రంథంలోని చాలా కొన్ని కీర్తనలకు వారు రాగాలు కట్టి భావాలు మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్గా రాశారు. కీర్తన గ్రంథంలోని కీర్తనలేనే పాటలుగా రాశారు, వాటికి రాగాలు కట్టారు. అందులో ఇదొకటి, యెహోవా నా బలమా యథార్థమంది. ఇంకోటి యెహోవాను గానము చేసేదము. అది కొన్ని పాటలు ఉన్నాయి అలా. సో ఈ క్రమంలో దయగల వారిడల నీవు దయ చూపించదువు, యథార్థవంతుడి యథార్థవంతుడిగా ఉండువు. అనగా వాట్ ఎవర్ ఐ యామ్, ఐ డిజర్వ్ టు రిసీవ్ ద రివార్డ్ అకార్డింగ్లీ. నేను దయ చూపించకపోతే నా ఎడల నీవు దయ చూపించవు. నేను దయ చూపించకపోతే నేను దయ చూపించమని నేను అడగటానికి యోగ్యుణ్ణి కాదు. యేసుప్రభువారు ఒక వృత్తాంతం చెప్తాడు. ఒక దాసుడు, వాణ్ణి ఆ యజమాని ఎక్కువ అప్పును క్షమిస్తే వాడు వెళ్ళి చాలా తక్కువ అప్పు ఉన్న తన తోటి దాసుని మరి పీక పట్టుకొని చెల్లిస్తావా లేదా అంటాడు. అప్పుడు ఆ విషయం యజమానికి తెలిసి ఏమంటాడండి, పిలిచి వీడిని ముందు శిక్షించండి అంటాడు. సో నేను క్షమించబడినప్పుడు నేను క్షమించాలి, నేను దయ చూపించబడినప్పుడు నేను దయ చూపించాలి. ఇంకొక మాట చెప్పండి, నేను దేవుని దయను పొందాలంటే ఇతరుల పట్ల నేను దయ చూపించాలి. దేవుని ప్రేమను పొందాలంటే ఇతరుల పట్ల నేను ప్రేమను వ్యక్తీకరించాలి. నేను క్షమించబడాలంటే ఇతరులను క్షమించగలగాలి. నాలో లేనివి నాకు కావాలని కోరుకోవడం అనేది అది మంచిది కాదు కదా.
నేను చూపించని దాన్ని, నేను చూపించని ప్రేమ నేను కోరుకోవడం, నేను చూపించని క్షమాపణ నేను కోరుకోవడం భావ్యమా? అదే మాట ఇక్కడ దావీదు చెప్తున్నాడు. దయగల వారి ఎడల నీవు దయ చూపించదు, యథార్థవంతుడు యథార్థవంతుడిగా ఉండవు, సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు. ఈ దయగల వారిని అనే మాటను యేసయ్య ఈ పర్వత ప్రసంగంలో చెప్తాడు. కనికరము చూపువారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము చూపువారు, కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము చూపుదురు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ తీర్పు కనబడుతుంది. తీర్పులో దేవుడు ఆ న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అక్కడ గొర్రెలు మేకలు వేరు చేయబడ్డప్పుడు నేను ఆకలి గుంటిని ఆకలి తీర్చితరా, దాహము గుంటిని దాహము తీర్చితరా, చెరసాల్లో ఉంటిని చూడవచ్చుతరా, రోగిన ఇంటిని దర్శింపవచ్చుతరా, వస్త్రహీనుడిగా ఉంటిని. సో ఇవన్నీ చెబుతూ ప్రభువా నీ ఎప్పుడు అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే నాకు పెట్టినట్టే, దాహంతో ఉన్నవాడికి దాహం తీరిస్తే నాకు తీర్చినట్లే. ప్రభా మరికొందరు మేము ఎప్పుడు తీర్చాం ప్రభు అంటే, అదిగో అల్పులైన వీరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్లే. లోకం పుట్టక ముందు తండ్రి చేత సిద్ధపరిచిన ఆ స్థలాలు ఆక్రమించుకోండి అంటాడు. సో దయగలి వారిపై దయ చూపించడము, కనికరం గల వారిపై పట్ల కనికరం చూపించడం దేవుని కనికరానికి మళ్ళీ యోగ్యులుగా చేస్తుంది. దేవుని కనికరం మనకు ప్రతిఫలముగా అందించబడుతుంది. సో ఆల్సో సద్భావము గల వారి ఎడల సద్భావము చూపుదు. సద్భావం అంటే ప్యూర్ అనగా ఇంప్యూరిటీ, అపవిత్రత అనేది కనిపించని విధముగా, లేకపోతే ఎవరికైనా సహాయం చేసినప్పుడు దుర్లాభాపేక్షతో కానీ, లేకపోతే స్వలాభాపేక్షతో కానీ, లేకపోతే తిరిగి ఏమి పొందుతామన్న ఆ భావనతో కానీ కాకుండా సద్భావముతో, మంచి హృదయముతో నీవు ఎదుటి పట్ల వాడి పట్ల సహాయం చేస్తే, లేకపోతే ఆ సద్భావము కలిగిన హృదయం నీవు కలిగి ఉంటే నీ పట్ల దేవుడు సద్భావాన్ని చూపుతాడు. సో మన ప్రవర్తన ఎలా ఉంటుందో దానికి తగిన రీతిగా దేవుని యొక్క స్పందన ఉంటుంది అన్న విషయాన్ని ఈ 2-3 వచనాల్లో దావీదు భక్తుడు మనకు తెలియచేస్తున్నాడు. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉండు. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా అనగా మూర్ఖంగా ప్రవర్తించే వారి ప్రార్థనలు ఆలకించబడవు. He doesn't hear, he doesn't listen to them. ఎందుకంటే వారి మాటలు కానీ వారి ఆలోచనలు కానీ మూర్ఖంగా ఉంటాయి. కొన్నిసార్లు కొంతమందికి మనము కొన్ని సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు చాలా మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు. ఎంత చెప్పినప్పటికీ కూడా చెప్పడం వేస్ట్ అనిపిస్తుంటుంది. అలా మూర్ఖంగా ప్రవర్తించేవారు వారి పట్ల దేవుని ఆలోచన కానీ, కృప కానీ, కనికరము కానీ వికటముగా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం శ్రమపడు వారిని ఆయన రక్షిస్తాడు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదం. సో గాడ్ డజంట్ టాలరేట్ సచ్ బిహేవియర్. సాతాను గర్విష్ఠేయాడు కాబట్టి దేవుడు పాతాళానికి అణగదొక్కాడు. అహంకార హృదయం కలవాడిని దేవుడు సహించడు, అంగీకరించడు. సో దావీదు తన జీవిత అనుభవాల్లో ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, తన శత్రువు అయినటువంటి అనగా తనను నిర్హేతువుగా తరుముతున్న ఆ సౌలు జీవితంలో కొన్ని అనుభవాలు, గర్వముగా, అహంకారముగా, మూర్ఖముగా, దేవుని చిత్తానికి భిన్నమైన రీతిగా దావీదును సంహరించాలని చేసిన ప్రయత్నం ఈ సందర్భంలో మనకు కనిపిస్తుంది. దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి ఉండాలంటే
మనము ఏ ప్రవర్తన కలిగి ఉంటామో దాని తగిన స్పందన దేవుని ద్వారా మన జీవితాల్లో కలుగుతుంది. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి స్తుతులు చెల్లిస్తూ నేటి లేఖనాలు మాకు విశదపరుస్తూ అందులోంచి కొన్ని అంశాలు మాకు మా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవడానికి అవకాశం అనుగ్రహించి మేము సరిచేసుకోవడానికి సరిపోల్చుకోవడానికి కృపను అనుగ్రహించే దేవా, స్తుతులు చెల్లిస్తూ నీ వాక్యానుసారంగా మా జీవితాలు మలుచుకోవడానికి మార్చుకోవడానికి మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక.